యా డేంజర్ పారాక్వాట్ విరుగుడు లేని గడ్డి మందుకు రాష్ట్రంలో ఏటా 5,000 మంది బలి అవుతున్నారట. సో తాగిన ప్రతి 100 మందిలో 98 మంది మృతి అట. ఒక్కో జిల్లాలో ఏటా 200 కేసులు. సో ఇది పారాక్వాట్ ఏదైతుందో దీన్ని అప్లపాలంటూ రైతులందరూ కూడా ఈ తాగి చనిపోతున్న సందర్భాలు కనబడుతుంది. దాదాపు సంవత్సరానికి 5,000 మంది బలవుతున్నారట. సో దయచేసి దానికి విరుగుడు కూడా లేదట. సో పొలాల్లో మాస్క్ లేకుండా స్ప్రే చేసిన డేంజరే, గాలి పీల్చినా ఊపిరితిత్తులు కిడ్నీలు ఖరాబ్, వాడితే భూమి నిర్జీవం. పారాక్వాట్ బ్యాన్ పై IMA మెడికల్ కౌన్సిల్ తో పాటు డాక్టర్ సంఘాల ఉమ్మడి ఫైట్ అంటూ చూస్తాం. సో దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ అది కొడితేనే, ఆ పిచికారి చేస్తేనే అక్కడ ఉన్నటువంటి ఆ క్రిమి కీటకాలు కానీ కూడా పోతాయి అనేది ఒక రైతుల్లో ఒక బలమైనటువంటి భావన ఉన్నది. ఆ భావన తొలగించాలంటే మీరు ప్రత్యామ్నాయం చూపితే దాన్ని వాడరు. సో దానివల్ల భూమి యొక్క సారం నాశనం అవుతా ఉంది. దానివల్ల ఒకవేళ మాస్కులు పెట్టకుండా పిచికారి చేస్తే దాంతో కిడ్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు అప్పలపాలెం రైతులు ఈ దాగడం వల్ల చనిపోతున్నారు. ఈ దాగిన తర్వాత కనీసం ఇబ్బందిగా పరిస్థితులు ఉంటే ఆసుపత్రి తీసుకెళ్ళి దానికి విరుగుడు కూడా లేదు. సో అంత దారుణమైనటువంటి డేంజరస్ కెమికల్ అది. సో అలాంటి కెమికల్ను మన దేశంలో ఇంకా విరివిగా వాడుతూనే ఉన్నారు. మరి దాన్ని తొలగించాలి, దాన్ని అసలు వాడకం ఉండద్దని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మెడికల్ సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినప్పుడు, డిమాండ్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం బ్యాన్ చేయట్లేదు. సో విరుగుడే లేనటువంటి పారాక్వాట్ గడ్డి మందు మన రాష్ట్రంలో ఏటా 5,000 మంది బలిగొంటున్నది. అప్పుల బాధతో రైతులు, చదువు ప్రేమ తదితర కారణాలతో స్టూడెంట్స్, యువత క్షణికావశంలో తాగి తిరిగిరాని రోగాలకు పోతున్నారు. ఈ మందు తాగిన ప్రతి 100 మందిలో 98 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పారాక్వాట్ను పంట చేనులో గడ్డిని నాశనం చేయడానికి వాడతారు. క్షణాల్లో గడ్డిని మార్చేసే శక్తి దీనికి ఉంటుంది. కానీ క్షణికావేశంలో ఈ మందు తాగినా, పిచికారి చేసేటప్పుడు ఏమరపాటుగా ఉన్నా నేరుగా శరీరంలోని కీలక అవయవాలపై అటాక్ చేస్తుంది. గొంతు, పేగులు కాలిపోతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. పల్మనరీ ఫైబ్రోసిస్ తలెత్తి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆ తర్వాత కిడ్నీలు, లివర్ ఫెయిల్ అవుతాయి. బాధితులు తీవ్రమైనటువంటి నొప్పితో ఊపిరాడక చనిపోతారని డాక్టర్లు చెప్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ వ్యవసాయ భూములను నాశనం చేస్తున్నటువంటి పారాక్వాట్ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని చెప్పేసి డాక్టర్లు లేకపోతే వైద్యానికి సంబంధించినటువంటి సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నోరు మెడుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత్ చైనాపై మళ్లీ టారిఫ్లట, మరో 16 దేశాలపై ట్రేడ్ దర్యాప్తుకు అమెరికా ప్లాన్ అంటూ చూస్తా ఉన్నాం. కరెంటు పొయ్యిలకు మస్తు గిరాకట. LPG కొరతతో ఇండక్షన్ స్టవ్ల వైపు పబ్లిక్ మొగ్గు. గడిచిన 5-6 రోజుల్లో 30% పైగా పెరిగిన కొనుగోలు. ఈ కామర్స్ సైట్లో నో స్టాక్స్ అంటూ చూస్తా ఉన్నాం.